ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపుతున్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి పాస్ట్ వీడియోస్ ద్వారా కూడా కొంతమంది బ్లెస్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మరి సపోర్ట్ చేస్తున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఇండైరెక్ట్గా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఏదైనా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆంథ్రోపాలజీ అనే ఒక టాపిక్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థియాలజీలో ఇదొక సబ్జెక్ట్. గతంలో మనం చూసాం కొన్ని సబ్జెక్ట్స్, ఆమెన్షియాలజీ, సోటీరియాలజీ, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఆంథ్రోపాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్, మరి మానవ శాస్త్రం అని తెలుగులో అంటారు. మనిషిని గురించి లోతైన విషయాలు ఈ ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రంలో మనం చూడవచ్చు. మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఏ రీతిగా వచ్చాడు, మనిషి ప్రారంభం ఏంటి, మనిషి అంతం ఏంటి, అంతం తర్వాత ఏంటి పరిస్థితులు, మనిషి ఎలాగ పడిపోయాడు, ఇట్లాంటి విషయాలు, లోతైన విషయాలు ఈ ఆంథ్రోపాలజీలో, ఈ సబ్జెక్ట్లో మనం చూడగలుగుతాం. మనిషి గురించి ప్రారంభం మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలు ఉంటుంది. మనిషి మరి చూసినట్లయితే దేవుడు చేశాడని స్పష్టంగా, దేవుడు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అన్న మాట ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తాం. సో మనిషి తనంతకు తాను రాలేదని ఆ ఒక్క వచనం ద్వారా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్ టెక్నాలజికల్ వరల్డ్లో ఉన్నాం కనుక చాలా మంది మనం చూసే సబ్జెక్ట్స్లో చదివి ఉన్నాం కూడా. డార్విన్ థియరీ, చార్లెస్ డార్విన్ థియరీ కూడా వినే ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు చదువుకుని పైకి వచ్చాం. సైన్స్లో వస్తుంది సబ్జెక్ట్ కదా. మరి అక్కడ చూసినట్లయితే మనిషి అంట కోతి నుండి వచ్చాడని చెప్తా ఉంటాడు డార్విన్. కానీ అది ప్రూవ్ చేయబడాలి, అది ఏమంటారు, అది అంగీకరించబడాల. ఎందుకంటే ఓకే, కోతి మనిషి నుండి వచ్చాడు, మరి ఇప్పుడు కూడా కోతులు ఉన్నాయి, మనుషులుగా మార్చబడుతున్నారా? లేదు. ఇంకా కొంతమంది అంటారు ఇక చాలా థియరీస్ ఉన్నాయి, అలా 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 ఒక వైరస్ వచ్చి అలా 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 ఒక అలా అలా ఫామ్ అయిపోయి మనిషి బయటకు వచ్చాడని అలా చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో నో, బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది, మనిషిని దేవుడు చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ దెర్ ఇస్ ఎ క్రియేషన్, దెర్ ఇస్ ఎ క్రియేటర్. చూడండి, మళ్ళీ ఎగ్జాంపుల్, ఈ మొబైల్ ఫోన్ ఉంది, ఇవి మొబైల్ ఫోన్ అదే తయారైపోయి నా చేతులకు వచ్చేసిందా? అట్ ద సేమ్ టైం ఈ కప్పు ఉంది, ఇది కూడా ఇలా తయారైపోయి ఇలా వచ్చేస్తుందా? నో, ఇది క్రియేషన్, దీని వెనుక క్రియేటర్ ఉన్నాడు. అట్లనే మనిషి మన క్రియేషన్, మన వెనుక క్రియేటర్ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనే జీసస్ క్రైస్ట్. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, దేవుడు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని మాట బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనిషి ఫస్ట్ బేసిక్ ఆరిజిన్ గురించి చేస్తాడు. మనిషి ఎక్కడి నుండి వచ్చాడంటే మనిషిని దేవుడు చేశాడు. స్పష్టంగా మనం జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మనకి అర్థమైపోతుంది. అంటే ఇఫ్ దెర్ ఈస్ ప్రారంభం, ఒక ప్రారంభం ఉంటే అంతం కూడా ఉన్నది. మనిషి ప్రారంభం గురించి చెప్పిన దేవుడు మనిషి అంతం గురించి కూడా చెప్పినాడు. దేవుని స్తోత్రం. ఈ ఆరిజిన్ గురించి ఫస్ట్ చెప్తున్నాను కనుక వాడు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను చేశాడు, నన్ను చేశాడు, ఎవరి పోలికలు దేవుడి పోలికలు చేశాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే చాలామంది దేవుడు లేడు, సైన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నో, సైన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్, అంతే. సైన్స్లో దేవుడు లేడు, దేవుళ్ళలోనే సైన్స్. దేవుని స్తోత్రం కలిగి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనిషి మినిస్టిక్ లైఫ్లో వెళ్ళిపోతున్నాడు. తనకు ఒక ప్రారంభం ఉందని, తనకు ఒక అంతం ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. సో ఈ ఆంథ్రోపాలజీ గురించి ఇంకా డీప్గా స్టడీ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి,
మనిషికి ప్రారంభం ఉంది, ఆ ప్రారంభించింది దేవుడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలియజేస్తూ, ఆ దేవుని తెలుసుకో, నీ డెస్టినీ ఉన్నది గుర్తుపెట్టుకొని మరి దేవుని వద్దకు రావాలని కోరుతున్నాను. ఆ మనిషి కాలక్రమేణా తప్పిపోయాడు, పాపంలో పడిపోయాడు. మళ్ళీ ఆ పడిపోయిన మనిషిని వెనక్కి తీసుకురావడానికి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి, నీ కొరకు నా కొరకు నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కాచినాడు, చనిపోయి తిరిగి లేచినాడు, మరలా రాబోతున్నాడు. ఎవరి కోసం అంటే ఆ మనిషి కోసం రాబోతున్నాడు, జంతువుల కోసం అట్లా మనిషి కోసం రాబోతున్నాడు. గుర్తుపెట్టుకొని దేవుని తెలుసుకొని ఆయన రాకడకు మీరు జీవించాలని కోరుతూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. పరిశుద్ధుడైన తండ్రి, నీకే వందనాలు తండ్రి. క్లుప్తంగా ప్రభు ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. మనిషికి ప్రారంభం ఉన్నది, అంతం కూడా ఉన్నది. ప్రారంభం మీ ఆదికాండం 1:26 వచనం ప్రకారం చూస్తున్నాం. నువ్వు నరులు చేసావు నాయన, నీ పోలికలు చేసావు. ఆ మనిషికి కూడా అంతం ఉన్నదని వాక్యం చెప్తున్నది. ఆ మనిషి పాపలు పడిపోయినప్పుడు ఆ మనిషి కొరకు మీరు వచ్చారని, చనిపోయారని, తిరిగి లేచారని, మళ్ళీ రాబోతున్నారని ఆ మనిషి తెలుసుకున్నట్టు సాయం చేసి మీరు అక్కడికి సిద్ధపరచమని, దీవించమని. ఎంతమంది అయితే వీడియో సడన్గా చూసినా, ఎలాగో చూసినా కూడా వాళ్ళని తాకి నిన్ను తెలుసుకునే వారుగా ఉన్నట్టు సాయం చేసేవారు. యేసుక్రీస్తు నామమున అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.